అవును, లెక్కకు లెక్క, దాడికి ప్రతి దాడి. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఏపీ భగ్గుమంటోంది. వైసీపీ నేతల ఇళ్లపై దాడితో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కొడాలి నాని ఇంటిపై కోడిగుడ్లతో దాడి చేస్తే వల్లభనేని వంశీ అపార్ట్మెంట్ లో కార్లని ధ్వంసం చేశారు. మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కారులో మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఏపీ మళ్లీ రణరంగంగా మారింది. పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతోంది. వైసీపీ నేతలు టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయని జగన్ ట్వీట్ చేసిన గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిపై అటాక్ జరిగింది. ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన నాని మాట నిలబెట్టుకోవాలని తెలుగు యువత రాళ్లు కోడిగుడ్లతో అటాక్ చేశారు. నాని ఇంటి ముందు ఫ్యాన్ కు తాళ్లు కట్టి ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు. టపాసులు కాల్చి నానా హంగామా చేశారు. నాని ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. డౌన్ డౌన్ నాని, జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అని వార్నింగ్ ఇచ్చారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపైన దాడి జరిగింది. వంశీ ఉండే అపార్ట్మెంట్ ను నలువైపులా రౌండప్ చేశారు టీడీపీ కార్యకర్తలు. అపార్ట్మెంట్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వంశీ ఉంటున్న ఫ్లోర్ వైపు రాళ్లు విసిరారు. సెల్లార్ లో పార్క్ చేసిన కార్లను ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో లాఠీచార్జ్ చేశారు. వల్లభనేని వంశీ నివాసం వద్ద పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు పోలీసులు. దాడికి పాల్పడ్డ వారిని గుర్తించామన్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ శ్రీహరిబాబు తెలిపారు. ఇప్పటి వరకు కంప్లీట్ గా అదుపులోకి అయితే ఎవరిని తీసుకోలేదు. కాకపోతే కొందరు సస్పెక్ట్ పర్సన్స్ అయితే ఉన్నారు. రాజమండ్రి మోరంపూడి జంక్షన్ దగ్గర శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు. ఇవాళ ఫ్లైఓవర్ పనులు పరిశీలించేందుకు ఎమ్మెల్యే వాసు వెళ్లారు. మాజీ ఎంపీ భరత్ పేరు శిలాఫలకంపై ఉండడంతో తమ్ముళ్లు రెచ్చిపోయారు. గుణపాలు సుత్తులతో పగలగొట్టారు. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా వారు తగ్గలేదు. వైసీపీ ఓటమి తర్వాత యాంకర్ శ్యామల రియాక్ట్ అయ్యారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని భయంగా ఉందన్నారామె. తాను ఎవరిపైనా విమర్శలు చేయలేదని, ఎవరూ పర్సనల్ గా తీసుకోవద్దని కోరారు శ్యామల. థ్రెటనింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి ఎస్, చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా. దయచేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను వ్యక్తిగతంగా ఎవరిపైనా విమర్శలు చేయలేదు, చెయ్యను కూడా ఎప్పటికీ. మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కారులో మారణాయుధాలను గుర్తించారు పోలీసులు. తల్వార్, ఇటుకలు, కర్రలు స్వాధీనం చేసుకున్నారు.